హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. 9వ తేదీ నాడు నాగుల పంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతాలు ఇలాంటి మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత కలిగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మహిళలు ఉపవాసాలు ఉండడం, దీక్షలు తీసుకోవడం, వ్రతాలు చేసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా పౌర్ణమి, మహాశివరాత్రి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఈరోజు అదేవిధంగా శ్రావణ మాసోత్సవ నెల రోజుల పూజల కార్యక్రమాన్ని మన నూతన ఎంపీ గారు కడియం కావ్య గారు, అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా లాంఛనంగా భక్తులు కూడా తండోపతాండాలుగా ఈరోజు ఉదయం నుంచే ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా జరుగుతుంది. అదేవిధంగా 51 కిలోల పెరుగన్నంతో స్వామివారికి రోజు అన్నపూజ, మహాన్నపూజ నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా లోక కళ్యాణార్థం భక్తులందరి గోత్రనామాదులతోని, అదేవిధంగా భక్తులందరి గ్రహదోష నివారణ జరగాలని చెప్పేసి ఈరోజు గణపతి నవగ్రహ రుద్రహోమాదులు నిర్వర్తించగలిగింది. అదేవిధంగా ఇప్పుడు మాధ్యాహ్నిక సమయం లోపల పరమశోభక్తుడైనటువంటి మామిడాల గణపతి గారి ఆధ్వర్యం లోపల మహాన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలం భజనలు, చతుర్వేద పారాయణం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ శ్రావణ మాసం కూడా ముఖ్యంగా మహిళలకు ప్రాముఖ్యత కలిగినటువంటి మాసమంతా కూడా మహిళలందరూ కూడా దేవాలయం సందర్శించడం, ఇళ్లలో వ్రతాలు చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా. సమస్య ఏర్పడుతున్నదమ్మా, అదంతా ఇంకా కొన్ని నీళ్ళు కూడా తీసేయాల్సి ఉన్నది. కొన్ని సమస్యలు ఉన్నాయి బయట. ఒకసారి మీరు కూడా వాళ్ళతో పురవా శాఖ అధికారులకు సమన్వయంతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి గతంలో ఏంటంటే బాగా కన్నగా ఉన్నప్పుడు రాజమ్యాన్లు మనం డబ్బు అమ్మితే డబ్బులు వచ్చినాయి. అప్పుడే మనకే దాదాపు 6 కోట్ల రూపాయలకి ముందు డెవలప్ చేసినాం. తర్వాత ఉదయ పథకంలో కూడా 96 లక్షలు ఉంటే అప్పుడు గార్డెన్ చేసి ఒక బ్రహ్మాండ ఒకటి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలి. మీరు వస్తున్న దారిలో ఉన్నది పార్కింగ్ ఇప్పుడు చేశాము. 96 లక్షలు ఇచ్చిండ్రు. వెంకయ్య నాయుడు గారి కాడ వచ్చే 43 కోట్ల రూపాయలు ఇక్కడనే ఇచ్చింది, ఇదే దేవాలయం అప్పుడు కటన గారి. అది హృదయ పథకంలో తర్వాత సరే ఇక్కడ కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. మేము ఆ రోజే ప్రశ్నించాము. ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేకం ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇవి 1000 సంవత్సరాల పురాతనమైన 1000 స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ రావాల్సిన ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు, స్పిరిచువల్ టూరిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గలము చాలా బలంగా వినిపించి 1000 స్తంభాల గుడికి కానీ, ఇంకా ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ, తర్వాత బాసరాకి కానీ, ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విశిష్టత కలిగిన గుళ్ళన్నిటికీ గురించి, దేవాలయాలన్నిటికీ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ, ఇక్కడ ఇంకా ఇతర సదుపాయాలు, వాటర్ టైట్నింగ్, సీలింగ్ పైన వాటర్ టైట్నింగ్ చేయించాలని సో ఇంతకుముందే నాకు అధికారులు చెప్పారు. ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన 1000 స్తంభాల గుడికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కలిగే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేక నిధులు తెచ్చాను అదే కేంద్రం నుంచి మేము ఖచ్చితంగా మన ఇక్కడ అయ్యవారి దగ్గర నుంచి మరియు అధికారుల దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకొని అక్కడ మన టూరిజం మినిస్టర్ని కానీ, లేకపోతే దేవాలయాలకు సంబంధించిన మినిస్టర్స్ని కానీ సంప్రదించి, అధికారులను సంప్రదించి ఫండ్స్ తేవడానికి నేను ప్రయత్నిస్తాను. ఉగాది సందర్భంగా మామూలుగా ఒకసారి మాట్లాడి కన్సర్న్ అధికారులతో, మా ముఖ్యమంత్రి గారితో అందరితో మాట్లాడి, మన మినిస్టర్ గారు ఇలాగే ఇక్కడే ఉన్నారు సురేఖ గారు, వాళ్ళందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కూడా పరిధిలో కూడా కొన్ని దాని మీద మీరు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంతకుముందు లెక్క ఉండకుండా డాక్టర్ కడియం కావ్యాని ఒక ఎంపీగా గెలిపించుకున్న వరంగల్ ప్రజలందరికీ కూడా వాళ్ళు చాలా సంతోషపడే విధంగా నేను నిత్యం కృషి చేస్తాను. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి అంటే కనుక వాటిని ఫిల్ చేస్తాను.
తర్వాత ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను సెంట్రల్ వరకు తీసుకెళ్తాను అని నేను అనుకుంటున్నాను. అమ్మాయికి ఇంకా మనం బండ మొత్తం పడవాలి, గాజులు కూడా వేసుకోవాలి. ఇంకా పనస సెంటర్ అయితే పనస కొంత రావాలి. వస్తే ఇందాక 3 లేయర్లు మనకు తీసుకుని పైకి తీయాలి. ఇప్పుడు 7 లేయర్స్ గాను 4 లేయర్స్ బయట ఉన్నాయి, 3 లేయర్స్ లోపల ఉన్నాయి. మట్టి తీయాలి, దాని తర్వాత గార్డెన్ తీయాలి, బండలు పరచాలి. టోటల్ 7 లేయర్స్ కలెక్షన్ ఈ కళ్యాణ మండపం అయితే మనం బాటల ఇవి 7 లేయర్స్ ప్రొడక్షన్ కోసం మనం విజిబుల్ కండిషన్లో ఉంది. సేమ్ ఇదే లెవెల్ మనం కానీ అక్కడ తీసుకోవాలి. అది తీసి కుటుంబానం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ చతుర్విధ చిన్నడమ్మ చాలా తీసుకుంటుంది సంపూర్ణ అనుగ్రహ ధనధాన్య సమృద్ధి ద్వారా మమ సంతానస్య బుద్ధి సన్మార్గ